సిగ్గు లేకపోతే సరే అడగడం సిగ్గుంటాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అడగలేదు. మీకు గెలిచినోడు ఏ మొఖం పెట్టుకుని అడుగుతున్నాడు అండి. మీకైనా సిగ్గు ఉండాలి అపాయింట్మెంట్ ఇవ్వడానికి. వాస్తవంగా అయితే నాకు దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. లేదు కరెక్టే అది. ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలి చెప్పాలి అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేడు. ఏమో కానీ అయితే వాస్తవంగా అయితే నాకు దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. కాదు సార్ అండి వెంకటేశ్వర గారు, మీరు జనసేన వాళ్ళు ఏమైనా వెళ్ళి తనే రేటే గతంలో మమ్మల్ని ఓడించమని చెప్పి ఇప్పుడు ఏమైనా కొత్త విషయాలు ఏమైనా చెప్పాలంటే అవేనా చెప్పండి. అట్లీస్ట్ మా వాళ్ళు తనలేస్తారు ఇలాంటి దేనికి భయపడుతుండో తెలియదు గన్ శ్రీనివాస్ అని. అలాంటిది జరిగితే మీకే ముందు తెలుసు. అలాంటిది ఏం లేదు. మరి ఆయన ఎందుకు దేనికి పెద్ద ఐక్యరాజ్య సమితి సమిటికి వెళ్ళి వచ్చాడు ఈ మధ్యన గన్ శ్రీనివాస్ చర్చించడానికి. మరి ఏంటో మరి అదైతే ఎవరైనా టచ్ లో వస్తున్నారండి వైసీపీ వాళ్ళు ముఖ్య నేతలు మీకు తెలిసి? వెంకటేశ్వర గారు 13 మంది ఉన్నారని బాగా ఎక్కువ టాక్ వినిపిస్తున్నది నిన్నటి నుంచి. ఈ తుఫాన్ అని ఏదైనా ఆగుతుందేమో. వాస్తవానికి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర ఏమీ లేదు వర్మ గారు. మరి అది ఆయనే చెప్పాలి. ఆయన కలిసిన తర్వాత ఆయన తెలుస్తామో కానీ మరి అది అసలు ఆయన కలుస్తారో లేదా అనేది కూడా తెలియదు కదా. ఇదంతా ఊహాగానే నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు అపాయింట్మెంట్ ఆయన అడగటమో కానీ లేదంటే ఇవ్వటం అనేది కానీ అడగడం కరెక్ట్. ఆయన ఇస్తాడు ఇవ్వడానికి తర్వాత నాకు తెలిసినంత వరకు లేదు, ఉండదనే నేను అనుకుంటున్నాను. ఆయనకు అపాయింట్మెంట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే వైసీపీ వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్లు ఉండవా? ఈయనకే ఉండదా? ఈయన వరకు అయితే ఉండదు అనుకుంటున్నాను. మరి తర్వాత అంటే చెప్పలేం. ఇప్పుడు వాస్తవానికి ఇందాక మనకు నరసింహ ప్రసాద్ గారు చెప్పింది కానీ లేకపోతే కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది కానీ రాజకీయాలకి విలువ లేకుండా పోతుంది. అటు ఇటు ఇటు అటు పరిగెత్తే ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ. అది ఎంతవరకు అనేది ఇక్కడ నాయకులు ఎవరి కాడికి నాయకుడు స్వచ్ఛందంగా ఆలోచించుకోవాలి సార్ అసలు ఏం చేస్తున్నాం అనేది. ఓకే నారాయణమూర్తి గారు, కలుషితం అయిపోతున్నాయి. నారాయణమూర్తి గారు ఏంటి ఆఫ్టర్ తుఫాను జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు ఉంటాయా? ఏమైనా స్కెడ్యూల్ అయినా రెడీ చేస్తున్నారా? ఇవన్నీ ఇప్పుడు చెప్పేవి కాదు కదండి. ఇప్పుడు తుఫాన్ ఎలా ఉంటుందో తెలియదు, దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియదు, ఎంత నష్టం జరుగుద్ది, ఎంతమంది మనం ఇది చేయాలి అనేది కూడా ఇప్పుడు ఊహించే విధంగా లేదు. ఈ వాతావరణ శాఖ ప్రకారం చెప్తే ఆ 6 కూడా సేఫ్ జోన్ లో తీసుకొచ్చి పార్క్ చేసే కార్యక్రమం, లంగర్ వేసే కార్యక్రమం అది జరుగుతూ ఉందంటే ఇది దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటిది అయితే ఇప్పటి వరకు చర్చగా జరుగుతూ ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏం జరుగుతుంది అనేది మనం చెప్పే అవకాశం కానీ